హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత చదువులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో 25వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 26వ శ్లోకము నుండి చెప్పుకుందాము. 25వ శ్లోకం వరకు త్రివిధ కర్మల గురించి భగవంతుడు తెలియజేశారు. ఇప్పుడు త్రివిధ కర్తన గురించి తెలియజేస్తున్నారు. అంటే కర్మ కర్త జ్ఞానము కర్మ కర్త అనేటువంటి మూడింటిని గురించి తెలియజేస్తున్నారు. వీటిలో జ్ఞానాన్ని గురించి మొదట తెలియజేశారు. తర్వాత కర్మ గురించి మూడు విధాలుగా ఉంటాయి కర్మలు అనేవి తెలియజేశారు. ఇప్పుడు కర్త మూడు విధాలుగా ఉంటాడు. సాత్విక కర్త, రాజసిక కర్త, తామసిక కర్త అని. ఇప్పుడు 26వ శ్లోకం ఏమిటంటే ముక్త సంగో సహంవాదే ధృత్యసాహ సమన్విత సిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. ఇప్పుడు సాత్విక కర్తను గురించి భగవంతుడు తెలియజేస్తున్నారు. దీనికి తాత్పర్యం ఏమిటంటే కర్మయందు సంఘభావం లేనివాడు, నేనే కర్తను అను కర్తృత్వ భావం లేనివాడు, విహిత కర్మ చేయుట యందు ధైర్యము ఉత్సాహంతో చేయువాడు, ఫలితం సిద్ధించకపోయినా చెలించని కర్త సాత్విక కర్త అని చెప్పబడతాడు అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము. దీనికి వ్యాఖ్య ఏమిటంటే సాత్విక కర్తకు కర్మలపై ఆసక్తి, ఫలంపై కోరికలు ఉండవు. కర్మ బాధ్యతగా ఉత్సాహంగా చేస్తూ ఆత్మకే అర్పిస్తాడు. కనుక అట్టి కర్మ బంధాన్ని ఇవ్వదు. ఇలా నిష్కామ కర్మ యోగాన్ని పాటించే సాత్వికుడు వాసనలను అంటే దుష్కర్మ వాసనలు కానీ సత్కర్మ వాసనలు కానీ మొదలైనవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించుకొని ఆత్మ పరమాత్మ సామీప్య సాయుధ్యాన్ని క్రమేణా పొందుతాడు అనేది భావము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అయితే ఇప్పుడు రాజస కర్త గురించి తెలియజేస్తున్నారు. 27వ శ్లోకము రాగి కర్మ ఫలప్రేప్సు రుద్ధో హింసాత్మకో శుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. అంటే కర్మయందు కోరిక గలవాడు, కర్మఫలం కోరువాడు, పిసినిగొట్టుతనం గలవాడు, స్వార్థముతో తన కార్యం నెరవేర్చుకున్నటకు హింసా స్వభావం కలిగిన మలిన మనస్కుడై సుఖదుఖాలకు లోనయ్యే కర్త రాజస కర్త అని పిలువబడతాడు అనేది భగవంతుడి యొక్క దివ్యవాక్యము. 27వ శ్లోకానికి తాత్పర్యము. దీనికి వ్యాఖ్య ఏమిటంటే లోభి అయి కర్మయందు ఆసక్తి, లోభిగా ఉండి కర్మ అంటే పని, ఏదో సత్కర్మలు కానీ మనిషి నిద్ర లేచిన దగ్గర నుంచి పొరుండబోయేంత వరకు చేసేటువంటి విహిత కర్మలు, ధర్మయుక్తమైనటువంటి కర్మలు. ఆ లోభి అయి కర్మయందు ఆసక్తి, స్వార్థం, ఫలంపై కోరికతో గత పుణ్యఫలం వల్ల ప్రాప్తించిన పుణ్యఫలము అంటే పూర్వజన్మలో సంప్రాప్తించినటువంటి పుణ్యఫలం వల్ల ప్రస్తుత మానవ జన్మను భవబంధములోకి నెట్టివేసేటట్లు చేసుకుంటాడు మానవుడు. ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఉండదు. ఇలా మానవ జన్మను వ్యర్థం చేసుకున్నవాడవుతాడు. వీటి వలన లోభత్వం వలన, లోభిగా ఉండుట వలన. ఈ శ్లోకములో లుబ్ధ అనే పదం వాడబడింది. అంటే పరధనం ఖర్చు చేయుటలో ధారాళం, స్వధనం ఖర్చు చేయుటలో లోభి ఉంటాడు. ఈ రాజస కర్త, రాజసిక గుణము కలిగిన కర్త. పరధనాన్ని మాత్రం ఖర్చు చేయటంలో ధారాళంగా ఖర్చు చేస్తాడు.
ఎవరైనా ఒక స్నేహితుడు కనిపిస్తే ఆ స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకొని లేకపోతే అతని చేత డబ్బు ఖర్చు పెట్టించి తను ఎంజాయ్ చేయటం అనేది చేస్తూ ఉంటాడు. స్వధనం ఖర్చు చేయటంలో లోభి అయి ఉంటాడు. తన సొంత ధనాన్ని ఖర్చు చేయటంలో మాత్రం ఒక్క రూపాయి కూడా బయటికి తీయకుండా ఉంటాడు అని అర్థం. కర్మఫలం పరమాత్మకు అర్పిస్తే పొందే ఫలం అపారమైనది. కర్మఫలం మనం చేసేటువంటి కర్మల యొక్క ఫలాలని భగవంతునికి అర్పిస్తూ నిష్కామ కర్మయోగ పద్ధతిలో మనం పనిచేస్తూ ఉంటే దానివల్ల పొందే ఫలం అపారమైనది అని గ్రహించాలి. ఇట్టి అవకాశం జారవిడ్చుకోవడమే లోభత్వం. అలాంటి అవకాశాన్ని జారవిడ్చుకోవడమే లోభత్వం అంటారు. ఈ లక్షణం తీవ్ర భవరోగ హేతువు. ఇటువంటి లక్షణం తీవ్రమైనటువంటి భవరోగహేతువు, అంటే భవబంధములో చిక్కుకొని ఉండటానికి ఆస్కారమైనది. భవబంధములో చిక్కుకొని ఈ జన్మ పరంపరలో సస్తూ పుడుతూ ఈ విధంగా జన్మ పరంపరలు జరుగుతూనే ఉంటాయి. ఈ 84 లక్షల జీవరాశులలో అత్యుత్తమమైనటువంటి మానవ జన్మ సార్థకం చేసుకోవడం అనేది జరగదు. కావున లోభత్వం పూర్తిగా వదిలించుకోవలసిన లక్షణం. లోభత్వం అనేది పూర్తిగా మనిషి వదిలించుకోవాలి, అంటే విసర్జించాలి, తన నుండి తీసివేసుకోవడానికి భగవంతుని యందు భక్తి ప్రేమ అనన్యమైన భక్తితో భగవంతుని, శ్రీకృష్ణ పరమాత్మని, శ్రీరాముని, మహావిష్ణువుని, నారాయణుని, మాధవుని అనన్యమైనటువంటి భక్తియుత సేవ చేస్తూ మనసును నిలకడగా సాత్విక గుణం వైపు ఎక్కువగా మనసును ఉంచి రాజసిక గుణము తామసిక గుణాల వైపు మనసును పోనీయక ఉంటే జన్మ అనేది సార్థకం అవుతుంది అనేది, ఈ లోభత్వం అనే దాన్ని పూర్తిగా విసర్జించాలి అనేది ఈ శ్లోకానికి తాత్పర్యము, భాష్యము. తర్వాత తామసకర్తను గురించి భగవంతుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. 28వ శ్లోకం ఏమిటంటే, అయుక్త ప్రాకృత స్తబ్ధ శటో నైష్కృతికో లసః విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే అనేది భగవంతుని యొక్క దివ్యవాక్యము. దీనికి తాత్పర్యం ఏమిటంటే, ఇంద్రియ మనోనిగ్రహము లేనివాడు, ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేటువంటి వాటి మీద మనోనిగ్రహము, మనసును కూడా నియంత్రించకుండా ఉండేటువంటి వాడు, నియంత్రించలేనివాడు. తరువాత పామరుడు అంటే పండితుడు కాడు, పామరుడు అంటే మూర్ఖుడు అని అర్థం. కుచిత స్వభావం గలవాడు, కపట స్వభావం కలిగిన వాడు, మొండివాడు, ఏదైనా విషయాన్ని మొండిగా నమ్మి పనులు చేస్తూ ముందుకు వెళ్ళేవాడు. తర్వాత మోసగాడు, పరులను మోసపుచ్చటంలో ఆరితేరిన దిట్టగా ఉండేవాడు. ఇతరులను ఏమార్చి వారి కార్యములను చెడగొట్టువాడు, ఇతరులను ఏమార్చి వారి యొక్క పనులలో తప్పింపజేసి వారి యొక్క పనులలో ఉండేటట్టుగా చెడగొట్టి వారి కార్యాలను చెడగొడుతూ ఉంటాడు. అలాంటి వాడు బద్ధకస్తుడు, ఎప్పుడూ బద్ధకంగా ఉంటాడు. ఇప్పుడు పని రేపు చేయొచ్చు, రేపు పని ఎల్లుండి చేయొచ్చు అనేటువంటిది. తర్వాత నిద్రపోతూ మత్తుగా ఉంటూ మత్తు పానీయాలు సేవిస్తూ ఉంటాడు. తర్వాత సోమరిపోతూ అంటే ఏ పని చేయాలన్నా కూడా ముందుకు వెళ్ళని పట్టుదల లేనటువంటి స్వభావం కలిగిన వాడు, ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. ఇవన్నీ ఉండేవాడు ఏ విధంగా ఉంటాడు? ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. వాడికి ఏ పని చేత కాదు కాబట్టి ఏమీ సంపాదించలేడు, ఏమీ అతని దగ్గర ఉండదు. భగవంతుని యందు భక్తి ఉండదు, ప్రేమ ఉండదు. అందువలన తన యొక్క మనసు కకావికలమై ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దిగులుగా ఉంటాడు. కర్తవ్యం, కాలం విలువ మరచి కర్తవ్యం, తను చేయవలసిన కర్తవ్యం ఏమిటి? కాలం అంటే ఈ సమయము, ఇప్పుడు 1 గంట సమయం పోతే, 1 రోజు సమయం పోతే మరలా రాదు అనేటువంటి కాలం యొక్క విలువ తెలియనివాడు, విలువ మరిచి కాలయాపన చేయవాడు.
కాలయాపన చేస్తూ ఉండేటువంటి వాడు తామసకర్త అని చెప్పబడతాడు అని భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ 18వ అధ్యాయము 28వ శ్లోకములో తెలియజేశారు. దీనికి వ్యాఖ్య ఏమిటంటే ఆత్మజ్ఞానంతో కర్మ చేసేవాడు సాత్విక కర్త. ఆత్మజ్ఞానంతో కర్మలు చేసేవాడిని సాత్విక కర్త అని అంటారు. తరువాత స్వార్థంతో భవబంధాల పాలయ్యేవాడు, స్వార్థము కలిగి భవబంధాలు అంటే భవబంధాల్లో కూరుకుపోయేటువంటి వాడిని రాజసిక కర్త అని, అన్ని అల్పబుద్ధులతో మూర్ఖత్వాన్ని పెంచుకుంటూ సోమరిగా భవరోగములో పూర్తిగా మునిగిపోయిన వాడు తామసిక కర్త అని అంటారు. తరువాత ఈ శ్లోకంలో స్తబ్ధ అనే పదం వాడబడింది. అంటే గురువుల ఎడ, పెద్దవారి ఎడ వినయ విధేయతలు లేనివాడు అని అర్థము. తర్వాత శటహ అనే పదం వాడబడింది. అంటే మాయావి. శటహ అంటే మాయావి, శటగోపం పెడతారు ద్రావిడు అని అంటూ ఉంటారు కదా, అదే అన్నమాట శటహ మాయావి. శటహ అంటే సంస్కృతంలో మాయావి అని అర్థం. తన మనసులోని భావాన్ని కప్పిపుచ్చి, అంటే దీనికి అర్థం ఏంటంటే తన మనసులోని భావాన్ని కప్పిపుచ్చి, తన మనసులో ఏ భావం అయితే ఉన్నదో దానిని కప్పిపుచ్చి ఎదుటివారిని ఏమార్చి చెడు చేయువాడు, అటువంటి వాడిని శటహ అంటారు. తరువాత నైష్కృతిక అనే పదం వాడబడింది. తాను చేయకపోగా ఇతరుల పనులను చెడగొట్టువాడు, వాడిని నైష్కృతిక అని అంటారు. తర్వాత అలసహ అంటే మానవుడిగా జన్మించి జీవ బ్రహ్మైక్య కర్తవ్యాన్ని మరిచినవాడు, అలాంటి వాడిని అలసహ అంటారు. విషాది అనే పదం ఈ శ్లోకంలో వాడబడింది. అంటే సంతోషమనున్నది ఎరుగడు. వీడికి తామస లక్షణాలు కలిగిన వాడికి సంతోషం అనేదే ఉండదు. సంతోషం అనేది ఎరుగకుండా ఉంటాడు. సదా ఏదో పోయినట్లుగా దిగులుగా తమో గుణాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటాడు. తరువాత దీర్ఘసూత్రి అనే పదం వాడబడింది. దీనికి అర్థం ఏంటంటే చేయవలసిన కర్మలను సకాలంలో చేయక కాలయాపన చేసేవాడు అని అర్థము. కాలం విలువ తెలుసుకోడు, ప్రగతి శూన్యుడు. కాలం విలువ తెలుసుకోడు, ప్రగతిలో కూడా శూన్యుడిగా ఉంటాడు అని అర్థం. ఇప్పటి వరకు కర్మ జరుగుటకు మూలమైన జ్ఞానము, కర్మ, కర్తలను గూర్చి వారి ప్రకృతి అయిన గుణాల ఆధారంగా పూర్తి వివరణ లక్షణాలతో సహా భగవంతుడు దేవాది దేవుడు తెలియజేశారు. ఈ 3 విధాలైన జ్ఞానాలలో, కర్మలలో, కర్తలలో గుణాల శాతమును బట్టి పలు తేడాలను మనం చూస్తూ ఉంటాము. కానీ మొత్తం మీద సత్వగుణము పరమాత్మ వైపు జరుపుతుంది మనల్ని, మానవుడిని. రజోగుణము ఏం చేస్తుంది? ప్రపంచం వైపే మమకారం పెంచుకొని ప్రపంచంలోకి తొంగి చూడు అని మానవుని చేస్తుంది. తామస గుణం ఏం చేస్తుంది? అది ఇది లేక, అంటే సత్వగుణము లేక రజోగుణము లేక తానెవరో తెలుసుకోలేక సదా నీచ స్థితిలో మ్రగ్గేట్లు చేస్తుంది తామస గుణము. ఇట్లా ఈ విధంగా 3 గుణాలు, 3 లక్షణాలు, జ్ఞానము, కర్మ, కర్త. తర్వాత ఆ జ్ఞానము, కర్మ, కర్త అనేవి 3 గుణాలు ఉన్నటువంటి వారికి, అంటే సత్వగుణం ఉన్నవారికి, రజోగుణం ఉన్నవారికి, తమో గుణం ఉన్నవారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి వివరణ భగవంతుడు దేవాది దేవుడు సర్వలోక రక్షకుడు శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు. ఈ విషయమై మెరుగైన విచారణ కొరకు ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలిద్దాం. అంటే శ్లోకం ఏంటంటే వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాచ్చ శత్రవయ ఇవ ప్రవరంతి దేహం ఆయు పరిశ్రవతి భిన్నఘటాది వాగ్నౌ వాగ్వౌ లోకస్తదా వ్యవహిత మాచరతి చిత్రం.
ఇది భర్తృహరి సంభాషితాల్లో నుంచి గ్రహించబడింది. వయసు గడిచే కొలది వృద్ధాప్యం భయంకర పెద్ద పులివలే మీద పడుతున్న రకరకాల శారీరక మానసిక రోగాలు శత్రువుల వలె బాధ పెడుతున్న నిర్రిబారి రంధ్రం పడిన కుండలోని నీరు కారిపోతున్నట్లు ఆయువు తరిగిపోతున్న మానవుడు సాటివారికి అపకారం చేస్తూ అనేక జన్మలకు సరిపడా పాపాన్ని ఇంకా సంపాదించుకుంటూనే ఉన్నాడు అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నారు. ఇదేమి చిత్రమో కదా అని సుభాషితకారుడు వాపోవుచున్నాడు. ఇందులో రహస్యాన్ని సాధకుడు అంటే మనము గ్రహించి వెష్టి వాసనలతో బంధించే త్రిగుణాల నుండి అంటే సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటువంటి వాటి నుండి బయటపడి ఆత్మ వైపు పయనించగలడని ఆశిద్దాము. ఇకపై పరమాత్మ మానవులలోని బుద్ధి స్థాయిని అలాగే ధృతిని అంటే పట్టుదల ధృతి స్థాయిని వారి గుణ స్వభావాన్ని బట్టి వివరించబోతున్నారు తరువాతి శ్లోకాలలో. ఇంతటితోటి మనము స్వస్తి విరమించుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. శ్రీకృష్ణ జయ కృష్ణ, జయ జయ కృష్ణ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం భారతదేశం శుభం. భగవద్గీత హిందూ జయం జయం. ఇట్లు భగవద్గీత హిందూ మిషన్ వెంకటరామ సేవక్. భారత మాతా కీ జై. జై హింద్.